ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు మనం మన సమస్యలన్నీ కూడా తండ్రి పాదాల దగ్గర పెడుతున్నాం కదా. ప్రతిరోజు 3 గంటలకి ప్రేయర్ కూడా పెడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు నైట్ ప్రేయర్ పెడుతున్నాము, ఎర్లీ మార్నింగ్ పెడుతున్నాము. 3 గంటలకు కూడా ప్రార్థన ఖచ్చితంగా రోజు పెడుతుంది. ఎందుకంటే మీకు మరీ ఇబ్బందిగా ఉన్న సమస్యలు, మరీ క్రిటికల్గా ఉన్న సమస్యల గురించి మీరు లేచి ప్రార్థనలు ఏకీభవిస్తారని. ఖచ్చితంగా లేవండి. అసలు సమస్య అంత భయంకరమైన సమస్య ఉన్నప్పుడు నిద్ర పట్టదు కదా, మనశ్శాంతి ఉండదు కదా. ఇంట్లో మనశ్శాంతి లేనప్పుడు ఖచ్చితంగా ఆ టైంలో ప్రార్థన చేసుకోండి. ఆ టైంలో చేసిన ప్రార్థనకి చాలా చాలా తొందరగా జవాబు వచ్చింది. ఆ సమయంలో నేను అందుకే చాలా వీడియోలు పెట్టాను. అందుకే నేను అనుభవించాను, నేను పొందుకున్నాను జవాబులు. ఆ సమయంలోనే చాలా ప్రార్థన, చాలా సమస్యలన్నీ కూడా 3 గంటలకి ప్రార్థనలోనే పెట్టాను. ఖచ్చితంగా జవాబు అనేది నేను పొందుకున్నాను. అందుకే మీకు అన్నిసార్లు అన్ని వీడియోలు పెట్టి ప్రతిరోజు కూడా మీకు చెప్పడానికి కారణం అదే. మీరు చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. మనకి ఆసక్తి ఉండాలి, ప్రార్థన లేవాలి. నా సమస్య నా తండ్రి దగ్గర పెట్టాలి, నా తండ్రితో చెప్పాలి. నా తండ్రి దగ్గర నేను కన్నీరు కారుస్తాను. నేను ఏడిస్తే నా తండ్రి చూడలేడు, నాకు దారి చూపిస్తాడు. నేను తప్పు చేస్తే క్షమాపణ అడుగుతాను. నా తప్పు నేను తెలుసుకునే జ్ఞానం నా తండ్రి నాకు ఇస్తాడు. నా తప్పు నేను ఒప్పుకుంటాను. నా సమస్య నా తండ్రి దగ్గర పెడతాను, ఖచ్చితంగా నాకు జవాబిస్తాడు అని మనకి ఆసక్తి అనేది ఉండే ఖచ్చితంగా 3 గంటలకు లేవండి. మీ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా పంపిస్తాడు తండ్రి. ప్రార్థనకి జవాబు పంపిస్తాడు. ఎందుకంటే 3 గంటలకి ప్రార్థన పెడుతుంటే 3 గంటలకు చూడట్లేదు, 4 గంటలకు, 5 గంటలకు, 7 గంటలకు చూస్తున్నారు. 3 గంటలకు ఎందుకు పెడుతున్నాం మనం? ఖచ్చితంగా 3 గంటలకు లేచి ప్రార్థనలో కూర్చోవాలని. మీ సమస్య మీకు భారంగా ఉండిద్ది, నా సమస్య నాకు భారంగా ఉండిద్ది. మీరు చేసినంత భారంగా నేను చేయలేను కదా. అలాగే నా సమస్య గురించి మీరంత భారంగా చేయలేకపోవచ్చు. కానీ ఒక్కొక్కళ్ళు వ్యక్తిగతంగా 3 గంటలకు లేచి కష్టమైనా సరే, నిద్ర ఆపుకోనైనా సరే 3 గంటలకు లేవడానికి ప్రయత్నించండి. నైట్ లేట్ అవుతుంది సిస్టర్, నైట్ కూడా ప్రేయర్లో మేము ఉంటున్నాం కదా. నైట్ 1 hour 2 hours కూడా ప్రేయర్ చేసుకుంటున్నాము, మళ్ళీ ఆ టైంకి మెలకు అంటే రావట్లేదు అంటారేమో. నైట్ ప్రార్థన తగ్గించుకోండి. కొంచెం సేపు ఒక 10 minutes చేసుకోండి, లేదా ఒక 20 minutes నైట్ ప్రార్థన చేసుకొని ఎర్లీగా పడుకోండి. 3కి మాత్రం కంపల్సరీ లేవండి. అందరూ వద్దండి, మరీ ఇంట్లో క్రిటికల్గా ఉండి అసలు సమస్యల్లోనే చిక్కుబడే వాటి నుంచి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు ఇక అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 3 గంటలకు లేవండి ప్లీజ్. నాకు ఎందుకంటే మీ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మధ్యలో ప్రార్థన మానుకుంటున్నారు. చాలామంది మన ప్రార్థనలు ఏకీభవించే వాళ్ళు చాలా వరకు దేవుని కృపను బట్టి తెలుసు కదా, మధ్యలో ప్రార్థన మానుకుంటున్నారు. మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు. అలా వద్దు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీది కాకపోయినా వేరే ఛానల్ అయినా మేము ఫాలో అవుతున్నాం సిస్టర్ అంటే మంచిదే, కానీ 3 గంటలకు లేవండి. మీరు ఎక్కడ చర్చికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఎక్కడ ప్రార్థనలకు వెళ్ళినా, ఎక్కడ మీరు ప్రార్థనలు ఏకీభవించినా 3 గంటలకు మాత్రం దయచేసి ప్లీజ్ బతిమలాడుతున్నాను, 3 గంటలకు లేవండి. లేచి ప్రార్థన చేసుకోండి. ఆ టైంలో మెలకువ రాదు, మంచి నిద్ర టైం. అలసిపోతాం, ప్రాణం అలసిపోయిద్ది, కళ్ళేమో అసలు తెరవడానికి కూడా రాదు, చాలా ఇబ్బంది అయింది. కానీ నా సమస్య నాకు పరిష్కారం, నా సమస్యకి నాకు పరిష్కారం దొరకాలి. నా బిడ్డల ఫ్యూచర్ నాకు ముఖ్యం. నా తండ్రి పాదాల దగ్గర నా బిడ్డల ఫ్యూచర్ నేను పెడతాను. నా బిడ్డల భవిష్యత్తు గురించి నా తండ్రి దగ్గర నేను అడుగుతాను, నా తండ్రిని అడుగుతాను, నా తండ్రి దగ్గర నేను మొరపెడతాను అనే ఆసక్తి కలిగి ఉండాలి మనం. ఆ ఇంట్రెస్ట్ మనకుందంటే ఖచ్చితంగా మెలకువ వచ్చేసిద్ది. ఆ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, తండ్రే తట్టి లేపుతాడు. ఎందుకంటే అది నాకు అవసరం, నా సమస్య నాకే భారం. అది వేరే వాళ్ళకి చెప్పినా వాళ్ళు లైట్ తీసుకోవచ్చు, వాళ్ళకి అంత భారంగా అనిపించకపోవచ్చు. కానీ నా సమస్య అదే అనుభవిస్తున్నాను కాబట్టి ఆ భారం నాకే తెలుసు. నా సమస్యకు నేనే పరిష్కారం అడుగుతాను నా తండ్రిని. నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటాను. ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు. జవాబు పంపేదాకా నేను వదిలిపెట్టను. ప్రతిరోజు లేస్తాను, ప్రతిరోజు లేచి ప్రతిరోజు నా తండ్రి పాదాలు పట్టుకుంటాను, నా సమస్యకి పరిష్కారం పొందుకుంటాను అని మీరు ఆసక్తి, ఇంట్రెస్ట్గా ఉండాలి. ఇప్పుడు పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకు ఇంటర్వ్యూ అయితే మనం ఎన్ని గంటలకు లేస్తాం ఇంట్లో?
షార్ప్ 7 కల్లా మీరు ఆఫీస్లో ఉండాలండి. మరి ఇన్ని గంటలకి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది, సార్ వాళ్ళు వస్తారు, మీరు అటెండ్ అవ్వరు కంపల్సరీ. 5 మినిట్స్ 2 మినిట్స్ లేట్ అయినా సరే మీరు వెళ్ళిపోవచ్చు ఇంటికి, ఇంకా వెనక పంపించేస్తాం అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్సే ఉన్నాయి, ఎగ్జామ్ డేట్ టైం చెప్పారు, ఆ టైం కన్నా అరగంట ముందే మనం ఎగ్జామ్ హాల్స్ వచ్చేస్తాం కదా. మరి అంత అసలు అశాశ్వతమైన వాటి గురించే మనం అంత ఇంట్రెస్ట్, అంత జాగ్రత్తగా, అంత భయపడి మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక 2 గంటల ముందే నిద్ర లేచి గబగబా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి అరగంట ముందే మనం ఆఫీసులో ఉంటాం కదా. మరి ఇది తండ్రి దగ్గర మన సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించే తండ్రి మన తండ్రి. మరి మన తండ్రితో మాట్లాడడానికి, మన సమస్యకి పరిష్కారం దొరికేదే అక్కడైతే, ఇక వేరే వాటి గురించి ఆలోచించి అసలు తండ్రితో మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వకపోతే ఎట్లా, లేవకపోతే ఎట్లా? మీరు లేవట్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 3 గంటలకి ప్రార్థన పెట్టినప్పుడు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు తెలిసిపోతూ ఉంటుంది కదా. చూస్తూ ఉంటాను, తెలుస్తుంది. లేవండి, ప్రతిరోజు లేవండి. 3 గంటలకి కష్టం అనుకోకుండా, ఒకరోజు కష్టమైద్ది, 2 రోజులు కష్టమైద్ది, 3వ రోజు నుంచి మీకే అలవాటైపోయింది, మెలకు వచ్చేసిద్ది ఆ టైంకి. లేదు మనం బద్దకిచ్చిన మన తండ్రి ఉంటాడు, అరే ఏంది లేవకుండా పడుకుంది ఏంది అని తట్టి లేపుతాడు తండ్రి. ఇంట్రెస్ట్ మనకుండాలి, ఆ శ్రద్ధ అనేది మనకుండాలి. నైటు లేటుగా పడుకోకండి. ప్రేయర్స్కి అటెండ్ అయినా సరే ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. నైట్ ప్రేయర్ కన్నా, అంటే నైట్ ప్రేయర్ చేసుకోండి, ఎర్లీ మార్నింగ్ 3కి ప్రేయర్ అయితే అప్పుడు ప్రశాంతంగా ఉండిద్ది. నైట్ టైము కాస్త డిస్టర్బెన్స్గానే ఉండిద్ది. 3 గంటలకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎక్కడ మాటలు వినపడవు, ఎవ్వరు మనల్ని మాట్లాడే అవకాశం ఉండదు. పిల్లలు కూడా ప్రశాంతంగా పడుకుని ఉంటారు ఆ టైంలో, ఎవరు లేవరు అసలు. అందుకే ఆ టైంలో మనకు డిస్టర్బెన్స్ లేకుండా మన హృదయం అంతా, మన కాన్సన్ట్రేషన్ అంతా మన ప్రార్థన మీద పెట్టొచ్చు. ప్రార్థన మీదే మన కాన్సన్ట్రేషన్ అంతా ప్రార్థన మీద పెట్టొచ్చు. మన హృదయాన్ని కుమ్మరించవచ్చు. మనసులోనే చేసుకోండి, పెద్దగా చేయకండి. ఎందుకంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా. మనసులోనే. మేము అదే చేసేవాళ్ళం. మాకు ఉందే 2 గదులు. ఆ 2 గదుల్లో ఇంతకు ముందు ఆ 2 గదుల్లోనే వెనక వంటగది, హాల్ ఒకటి, అదే హాలు, అదే బెడ్రూమ్. హాల్లో వంటగదిలో చైర్లు వేసుకొని చైర్లో కూర్చునేదాన్ని. ఈ ముందు గదిలో అమ్మ నాన్న ఇద్దరు చెరొక మంచం మీద పడుకునేవాళ్ళు. వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు కదా. నాలో నేనే హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంటే అసలు కన్నీరు వచ్చేసేయి, కన్నీరు కార్చేంత సమస్య నాకు లేదు అసలు. కానీ ఆ సమయంలో తండ్రి కన్నీటి ప్రార్థన ఇస్తాడు, బలమైన ప్రార్థన. తండ్రి పరిశుద్ధాత్మని మన మీదకి పంపిస్తాడు, మన పక్షాన దేవునికి మొరపెట్టడానికి. మనకు తెలీదు ఎలా ప్రార్థన చేయాలి, మన పక్షాన మొరపెట్టడానికి తండ్రి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. అందుకే ఆ సమయంలో ఖచ్చితంగా లేవండి. మీకు ఎంత క్రిటికల్గా ఉందో సమస్య, ఆ సమస్య గురించి మాత్రమే ప్రార్థన చేయండి. ఆ ఒక్క సమస్య గురించే ప్రార్థన చేయండి. నేను అన్ని సమస్యలు కలిపి ప్రార్థనలో పెడుతున్నాను, ఎందుకంటే ఎవరికి ఏం సమస్య ఉందో నాకు తెలియదు కాబట్టి. మీ సమస్య గురించి, ఒక్క సమస్య, భారంగా ఉన్న సమస్య గురించి మాత్రమే 3 గంటలకు లేచి ప్రార్థనలో కూర్చోండి. ఖచ్చితంగా జవాబు వచ్చిద్దండి, రాదు అనుకోవద్దు. మనకి ఇంట్రెస్ట్ ప్రార్థన చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉండిద్దో మనసంతా. అరే నేను ఇంతసేపు చేశానా, అసలు ఈ టైంలో నేను లేచానా, అసలు నిద్ర ఆపుకోలేను నేను, అలాంటిది ఈ టైంకు నేను లేచానా, లేచి 10 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కాదు, ఇంతసేపు నేను ప్రార్థన చేసుకున్నానా అనిపించింది. మనకే తెలియదు అంతసేపు ఎలా చేస్తున్నాము. మన పక్షాన మొరపెట్టడానికి కన్నీటితో పరిశుద్ధాత్మ మనకి సహాయం చేసింది నాకు. లేకపోతే అంతంత గంటలు, గంటన్నర 2 గంటలు కూడా చైర్లో కూర్చొని ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు డెలివరీ కోసమే మళ్ళీ నేను ప్రార్థన చేసింది, ఇంకా దేనికోసం చేయలేదు. ఆర్థిక సమస్యల గురించి కానీ, అప్పుల గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, దేని గురించి చేయాల, ఇంట్లో పరిస్థితుల గురించి చేయాల. నాకు అప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు డెలివరీ, నార్మల్ డెలివరీ నాకు కావాలి, పిల్లలు మంచి హెల్తీగా పుట్టాలి, చాలు. అంతకన్నా ఇంకా నాకు ఏ సమస్య పెట్టలేదు. ఇంట్లో వేరే గొడవలు చాలా ఉన్నాయి. ఆ ఒక్క సమస్య గురించే నేను నా పక్షాన తండ్రి మొరపెట్టాడు. కన్నీరు ఎంత కన్నీరు కారిపోయాయి అసలు. నేనెందుకు కారుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు. మన పక్షాన
మొరపెట్టడానికి పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తాడు. కాబట్టి 3 గంటలకి ప్రార్థన పెడుతున్నాను, 3 గంటలకు లేవండి. ఎవరో వచ్చి మనల్ని అలారం పెట్టి లేపడం కాదు, ఎవరో మనల్ని తట్టి లేపడం కాదు. మనకి ఇంట్రెస్ట్ ఉండి 2 రోజులు అలవాటు అవ్వడానికి అలారం పెట్టుకోండి, పర్వాలేదు. లేదు మీ హస్బెండ్తో కానీ ఇంట్లో వాళ్ళతో ఇబ్బంది అనుకుంటే అదే మాట మనసులో అనుకోండి, అయ్యా నాకు లేవాలనే ఆసక్తి అయితే ఉంది, కానీ అలారం పెట్టినా కూడా మరి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అయింది, నా వల్ల మిమ్మల్ని దూషిస్తారు, అది నాకు ఇష్టం లేదు, కానీ నేను లేవాలి, ఆసక్తి కలిగించింది మీరే, నన్ను తట్టి మీ చిత్తమైతే లేపండి అయ్యా అని అదే మనసులో అనుకుంటా నిద్రపోండి. ఖచ్చితంగా 3 గంటలకి మెలకువ రాకపోతే అప్పుడు అడగండి, వచ్చిద్ది, ఖచ్చితంగా వచ్చిద్ది. తట్టి లేపుతాడు తండ్రి. అంత గొప్ప తండ్రి మన తండ్రి, అంత శక్తి గల తండ్రి మన తండ్రి మనకున్నప్పుడు, జాలి గల ప్రేమ గల తండ్రి మనకున్నాడు. ఏ సమస్య గురించి బాధపడొద్దు. ప్రార్థనలో మాత్రం ఖచ్చితంగా మీరు ఏకీభవించాల్సిందే. కొన్ని రోజులు ప్రార్థన చేసి కొన్ని రోజులు ప్రార్థన మానుకున్నారంటే సమస్యలు అనేవి అలాగే ఉంటాయి. తండ్రి చూస్తూ ఉంటాడు. ఎన్ని రోజులు ప్రార్థనలో ఉంటారో చూద్దాం, ఎన్ని రోజులు ప్రార్థన చేయగలుగుతారు, ఎంతసేపు చేయగలుగుతారు, ఎంత కన్నీరు కార్చగలుగుతారు చూద్దామని తండ్రి చూస్తూ ఉంటాడు. మనం ఒక వారం ప్రార్థన చేసి తర్వాత 2 రోజులు రెస్ట్ తీసుకుందామని ఆపేసామనుకోండి, ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబు రాదండి. సమస్య కూడా పరిష్కారం కాదు. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది ఫాలో అయ్యారు, అది దేవుని చిత్తం, నాకు సంబంధం లేదు. ఎవరెవరు ఫాలో అవ్వాలి, ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా నేను చెప్పను. ఎందుకంటే తండ్రి చేతిలో పెట్టేశాను. అయ్యా మీ చిత్తం, మీ మాట మీ బిడ్డలకు చేరవేయడం వరకే నా బాధ్యత. అది ఎవరెవరికి చేరాలి, ఎవరెవరి హృదయం మీ వైపు తిరగాలి, ఎవరితో మీరు మాట్లాడాలి, ఎవరు మీ తట్టు తిరగాలి, అదంతా ఇక మీకు అప్పగిస్తున్నాను, నాకు సంబంధం లేదు అని ఆ రోజే మొదలుపెట్టే రోజే తండ్రికి అప్పగించేశాను. అందుకే ఇంతమంది ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్లు అయినా సరే అదే నా గొప్పతనం కాదు, నా దేవుని చిత్తం. నా తండ్రి తీసుకెళ్తున్నాడు. ఎవరెవరికి ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఎంత దూరం, ఎవరిని తట్టి లేపాలి, ఎవరిని ఆలోచింపచేయాలి, ఎవరు దేవుని తట్టు తిరగాలని తండ్రి నిర్ణయించి పెట్టాడు. అదంతా ఆయన చూసుకుంటాడు, నాకు సంబంధం లేదు. అందుకే మొదట్లో చాలా మంది ప్రార్థనలు ఏకీభవించారు, చాలా మందికి సమస్య పరిష్కారం వచ్చింది. తర్వాత ఉండగుండగా ప్రార్థనలు ఏకీభవించట్లేదు. అంటే మేబీ తర్వాత పెట్టుకుంటున్నారేమో, నాకైతే తెలియదు. కానీ ప్రార్థన మాత్రం ఆపొద్దు, అస్సలు ఆపొద్దు. నా ఛానల్ ఫాలో అవ్వడం నేను చెప్పను. దేవుని చిత్తం అయితే, తండ్రి ఆలోచన, దేవుని కృప అయితే మీరు ఫాలో అవుతారు, అది నాకు సంబంధం లేదు, తండ్రి చూసుకుంటాడు. కానీ ఏదైనా సరే ప్రార్థన మాత్రం మీరు ఆపొద్దు. అది కూడా తగ్గింపు ప్రార్థన, చాలా చాలా ఇంపార్టెంట్. తగ్గింపు ప్రార్థన అనేది మీరు అలవాటు చేసుకోండి, మీ పిల్లలకు అలవాటు చేయండి. ఎంత మంచిదంటే, తండ్రికి ఎంత ఇష్టం అంటే ఖచ్చితంగా ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థన మాత్రం మానుకోవద్దండి, ప్లీజ్ ప్రార్థన మానుకోవద్దు. మీ సమస్యలు ఎంతో భారంగా ఉన్నాయి, మీరు కమెంట్స్ పెడుతుంటే నాకు నీళ్ళు వస్తున్నాయి కళ్ళల్లో నుంచి. అయ్యో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం, అయినా కూడా ఏందో సమస్య పరిష్కారం కాలేదని కొంతమంది చెప్తున్నారు. మొదట్లో ఫాలో అయ్యేవాళ్ళు సిస్టర్స్, అమ్మ ఇప్పుడు కూడా మా సమస్య అలాగే ఉందంటే నాకు మళ్ళీ బాధగా ఉంది. మధ్యలో ప్రార్థన మానుకోవద్దండి, ప్రార్థనలు ఏకీభవించండి. మనకు అలవాటు అవ్వాలి తగ్గింపు ప్రార్థన, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు అలవాటు అవ్వాలనే తండ్రి వేచి చూస్తూ ఉంటాడు. ప్రార్థన మాత్రం మానుకోవద్దు ప్లీజ్. భారమైన సమస్యకి 3 గంటలకు లేవండి, 3 గంటలకు లేచి మోకాళ్ళ మీద కూర్చోండి, కన్నీరు కార్చండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అయింది. సమస్య పరిష్కారం కానంటూ ఏమీ లేదు. మన తండ్రి బాహుబలం తక్కువైంది కాదు, కానీ మన మీదే ఆధారపడి ఉండిద్ది. మన సమస్యకి తొందరగా పరిష్కారం అవ్వాలంటే మనం చేసే ఆసక్తి ప్రార్థన. నైట్ ప్రార్థన ఒకవేళ ఎక్కువసేపు చేస్తున్నాను సరిపోయిందని అనుకోవద్దు. నైట్ ఎక్కువసేపు చేయకండి, 3 గంటలకు లేచి చేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఇక ప్రార్థన అయిపోయిన తర్వాత పడుకోవచ్చు, నిద్ర ఆపుకోలేకపోతే పడుకోండి, కాసేపు పడుకొని లేచి పనులు చేసుకోవచ్చు. కానీ 3 గంటలకి ప్రార్థనలో ఖచ్చితంగా మీరు ఏకీభవించండి. మీ మంచి కోసమే చెప్తున్నాను, నాకేదో మీరు ఏకీభవిస్తే నాకేదో అయిద్దని కాదు. ఆలోచించుకొని 3 గంటలకు లేవడానికి ట్రై చేయండి ప్లీజ్ అండి. ఆ టైంలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తండ్రి మనకి జవాబు పంపిస్తారండి. తండ్రి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనమే లేవలేకపోతున్నాం. లేవండి,
లేవలేకపోతే అదే మాట మనసులో అనుకోండి. ఏ పని చేస్తున్నా, అయ్యో నాకు లేవాలని ఆశగా ఉంది కానీ లేవలేకపోతున్నాను, నేను ఇంత సోమరితనంగా ఎందుకు తయారవుతున్నాను, నన్ను ఎవరు లేపుతారు, నా తండ్రి నన్ను తట్టి లేపితే బాగుండు అనుకోండి. ఖచ్చితంగా తండ్రికి వినపడిద్ది మన మనసులో మాట కూడా. ఖచ్చితంగా తండ్రి మెలకు ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రార్థనలో మాత్రం ఏకీభవించండి. ప్రార్థన మాత్రం మానుకోవద్దు ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్.